18 నెలలు. కేవలం 18 నెలల్లో 75,000 మంది నివసించిన యెరూషలేం నగరం శిథిలంగా మారిపోయింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ నగరాన్ని నాశనం చేసింది బబులోను సైన్యం కాదు, ఆకలి భయం. యెరూషలేంను ఓడించిన ఆ రాజు పేరు నెబుకద్నెజరు. ఆ రాజు యెరూషలేంను కేవలం నాశనం చేయాలనుకోలేదు, అంతకు మించి భయంకరమైన పని చేయాలనుకున్నాడు. ముందుగా ఆ రాజ్యంలోని తెలివైన యువకులను తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత దాడిలో వారి నాయకులను తీసుకువెళ్ళాడు. చివరగా యెరూషలేం సంపదను దోచుకున్నాడు. ఇప్పుడు యెరూషలేంలో ప్రజలు ఉన్నా సరే వాళ్ళు చాలా బలహీనులు. ఇది నెబుకద్నెజరు అమలు చేసిన వ్యూహం. అది చరిత్రలో అత్యంత భయంకరమైన దాడుల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఇంతటి విధ్వంసానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? యూదులు, ఇశ్రాయేలీలు చేసిన ఆ తప్పు ఏమిటి? ఆ రాజు వ్యూహాలు యెరూషలేంను ఎలా నాశనం చేశాయి? సమాధానాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన వీడియోలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రీస్తుపూర్వం 588లో ప్రపంచంలోని అత్యంత భద్రమైన గోడలు కలిగిన యెరూషలేంలో సుమారు 75,000 మంది జీవించేవారు. కేవలం 18 నెలల తర్వాత వారిలో 10,000 మంది మాత్రమే బతికి ఉన్నారు. ఇది మనకు అసాధ్యంగా అనిపిస్తుంది. యెరూషలేంకు 12 మీటర్ల ఎత్తైన గోడలున్నాయి. ఎన్నో సంవత్సరాలకు సరిపడా ఆహార నిల్వలున్నాయి. శిక్షణ పొందిన సైనికులు కూడా ఉన్నారు. వీటన్నిటికీ మించి దేవుడు తమకు రక్షణగా ఉన్నాడని వాళ్ళు ఎంతో నమ్మకంతో ఉన్నారు. అయితే బబులోన్ రాజు నెబుకద్నెజరు 2 సంవత్సరాల లోపే ఆ నగరాన్ని ఎలా నాశనం చేయగలిగారు? జవాబు బబులోన్ రాజు బలంలో లేదు, దేవుని ప్రణాళికలో ఉంది. ఎందుకంటే నెబుకద్నెజరు ఇతర రాజుల మాదిరిగా యెరూషలేంపై నేరుగా దాడి చేయలేదు. నెబుకద్నెజరు ఆధ్వర్యంలో 1,80,000 మంది సైనికులు ఉండేవారు. వారి లక్ష్యం ఒకటే, పూర్తి నగరాలను నేలమట్టం చేయడం. ఇతర శత్రువులు ఎదుర్కోలేని యుద్ధ సాంకేతికత కూడా వారి దగ్గర ఉండేవి. వారి యంత్రాలు 90 కిలోల బరువున్న రాళ్లను కూడా 200 మీటర్ల దూరం వరకు విసరగలిగేవి. వారి దగ్గర ఉన్న ముట్టడి దుంగలు 20 ఎద్దుల బరువు కంటే ఎక్కువగా ఉండి కంచు ద్వారాలను కూడా ఎండిన కొమ్మల్లా పగలగొట్టగలిగేవి. వారి ముట్టడి గోపురాలు 30 మీటర్ల ఎత్తు వరకు ఉండేవి, అంటే దాదాపు 10 అంతస్తుల భవనం ఎత్తు. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే నెబుకద్నెజరు ఎప్పుడూ యాదృచ్ఛికంగా వ్యవహరించలేదు. ప్రతి దాడి ముందే పరీక్షించబడిన యుద్ధ పద్ధతుల ప్రకారమే జరిగేది. నినేవే, అష్కెలోను, లాకీషు ఈ నగరాలన్నీ కూడా అతని యుద్ధ వ్యూహాలతోనే జయించాడు. నెబుకద్నెజరు విధ్వంసాన్ని ఒక ఖచ్చితమైన శాస్త్రంగా మార్చాడు. అయితే అంత శక్తివంతమైన సామ్రాజ్యం యెరూషలేం వంటి చిన్న నగరంపై దాడి చేయడానికి ఎందుకు అంత సమయం తీసుకుంది అంటే, యెరూషలేము బబులోన్తో పోలిస్తే చాలా చిన్నదే, ధనిక నగరం కూడా కాదు. కానీ యెరూషలేము ఆ కాలంలోని 2 మహాశక్తులైనటువంటి బబులోను మరియు ఐగుప్తు మధ్య ఉన్న ప్రధాన మార్గంలో ఉండేది. యెరూషలేంను నియంత్రించిన వాడు ఖండాల మధ్య జరిగే వాణిజ్యాన్ని కూడా నియంత్రించగలిగేవాడు. అంతకంటే ముఖ్యంగా యెరూషలేము ఐగుప్తుకు మిత్రదేశం. ఐగుప్తు నెబుకద్నెజరు అతిపెద్ద శత్రువు. నెబుకద్నెజరుకు ఒక విషయం స్పష్టంగా తెలుసు, యెరూషలేము ప్రశాంతంగా ఉన్నంతకాలం ఐగుప్తు దేశం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే యెరూషలేంపై నేరుగా దాడి చేయడం అనేది అతనికి కత్తి మీద సాములా అనిపించేది. అలాగే ఇతర రాజులు నెబుకద్నెజరు పేరు విన్నా సరే వణికిపోయేవారు. కానీ యూదులు మాత్రం మా దేవుడు ఏ సైన్యానికన్నా కూడా గొప్పవాడు అని చెప్పేవారు. ఇది బబులోన్ రాజుకు చాలా అవమానంగా అనిపించింది. అతనికి యెరూషలేంను నాశనం చేయడం కేవలం ఒక సైనిక వ్యూహం కాదు, అది ప్రపంచానికి ఒక సందేశం. అందుకే ఎలాగైనా సరే అతను యెరూషలేంను గెలవాలి అనుకున్నాడు. అతను తెలివి తక్కువ వాడేమీ కాదు. అందుకే యెరూషలేంపై నేరుగా దాడి చేయకుండా ముందుగా మానసికంగా ఒక దెబ్బ కొట్టాడు. క్రీస్తుపూర్వం 605లో బబులోను సైన్యం యెరూషలేంను చుట్టుముట్టింది, కానీ దాడి చేయలేదు. దానికి బదులుగా బబులోన్ రాజు ఒక ఉదారమైన ప్రతిపాదన చేశాడు. నీ రాజవంశానికి చెందిన కొంతమంది యువకులను బబులోనుకు పంపండి, నేను మీ నగరాన్ని శాంతిగా వదిలేస్తాను. రాజు యెహోయాకీము వెంటనే అంగీకరించాడు. ఇది యెరూషలేం రాజుకు లాభదాయకమైన ఒప్పందంలా కనిపించింది. అలా తీసుకువెళ్లబడిన వారిలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో కూడా ఉన్నారు. వీళ్ళు యెరూషలేంలోని అత్యంత ప్రతిభావంతులైన యువకులు. యెహోయాకీము తాను మంచి ఒప్పందం చేసుకున్నానని అనుకున్నాడు. కొంతమంది యువకులను ఇచ్చి నగరాన్ని రక్షించుకున్నానని అతను భావించాడు. కానీ నెబుకద్నెజరు మరింత తెలివైనవాడు. అతనికి కేవలం బందీలు అవసరం లేదు. అతను యెరూషలేంను భవిష్యత్తును ఛిద్రం చేయాలనుకున్నాడు. నగరంలోని అత్యంత తెలివైన యువకులను తీసుకువెళ్లడం ద్వారా భవిష్యత్తు నాయకులను యెరూషలేంలో కాకుండా బబులోన్లో పెంచాలని అతను నిర్ణయించుకున్నాడు. ఇంకా ఒక విషయం ఉంది. ఈ ఒప్పందాన్ని అంగీకరించడం ద్వారా యెహోయాకీము నెబుకద్నెజర్కు సామంతరాజుగా మారిపోయాడు. యెరూషలేము తన స్వాతంత్రాన్ని కోల్పోయింది.
మొదటి దెబ్బ సైనిక దాడి కాదు, అది మానసిక యుద్ధం. అది పూర్తిగా విజయవంతమైంది. అయితే 3 సంవత్సరాల తర్వాత యెహోయాకీము ఒక ఘోరమైన తప్పు చేశాడు. అది నెబుకద్నెజర్ను మళ్ళీ కోపంతో తిరిగి వచ్చేలా చేసింది. యెహోయాకీము మరణించిన తర్వాత అతని కుమారుడు యెహోయాకీను సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతను కేవలం 18 సంవత్సరాల వయసు కలిగిన ఒక యువరాజు. అతని పాలన కేవలం 3 నెలలు మాత్రమే కొనసాగింది. క్రీస్తుపూర్వం 597 మార్చిలో నెబుకద్నెజరు తన సంపూర్ణ సైన్యంతో వ్యక్తిగతంగా యెరూషలేంకు వచ్చాడు. ఈసారి చర్చలకు అవకాశం లేదు. యువరాజు యెహోయాకీను నగర గోడలపై నిలబడి చూసినప్పుడు దిక్కులన్నీ కూడా సైనికులతో నిండిపోయి కనిపించాయి. యెహోయాకీను కేవలం 3 రోజులు మాత్రమే నిలబడ్డాడు. 3వ రోజు అతను యెరూషలేం చరిత్రలో ఎన్నడూ జరగని పని చేశాడు. అతను పట్టణ ద్వారాలను తెరిచి స్వచ్ఛందంగా లొంగిపోయాడు. నెబుకద్నెజరు కూడా ఆశ్చర్యపోయాడు. అతను ప్రతిఘటనను ఆశించాడు, కానీ సంపూర్ణ లొంగుబాటును చూశాడు. దశలవారీగా ముట్టడి వ్యూహం యెరూషలేం ప్రజల మనోధైర్యాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. భయం యంత్రాల కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపించింది. నెబుకద్నెజరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. అతను ఆలయాన్ని మొదటిసారి దోచుకున్నాడు. అందులోని పవిత్ర పాత్రలను తీసుకువెళ్ళిపోయాడు. బంగారం, వెండి నింపిన అనేక రథాలను బబులోనుకు తీసుకువెళ్ళాడు. కానీ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే యెహోయాకీనును సజీవంగా బబులోనుకు తీసుకువెళ్ళాడు. యెరూషలేం రాజు ఇప్పుడు యుద్ధ ఖైదీ అయ్యాడు. ఇది యెరూషలేంకు 2వ అవమానం. అయితే నెబుకద్నెజర్కు అది ఇంకా సరిపోలేదు. యెహోయాకీనును చంపడానికి బదులుగా అతను మరింత ప్రతిభావంతమైన వ్యూహాన్ని అమలు చేశాడు. యెరూషలేం నగరంలో ఉన్న ప్రతిభావంతులైన 10,000 మందిని బందీలుగా అతను తీసుకువెళ్ళాడు. వారిలో నాయకులు, మేధావులు, సైనికులు, నైపుణ్యం కలిగిన కళాకారులు, ఇంజనీర్లు కూడా ఉన్నారు. పాలించడం, యుద్ధం చేయడం, నిర్మించడం తెలిసిన ప్రతి ఒక్కరిని నెబుకద్నెజరు తొలగించాడు. వారిలో ప్రవక్త యెహెజ్కేలు కూడా ఉన్నాడు. నెబుకద్నెజరు ప్రణాళిక అద్భుతంగా పనిచేసింది. పేద రైతులు, కాపరులు మాత్రమే నగరంలో మిగిలిపోయారు. ఆ తర్వాత అతను యెహోయాకీను మామ అయినటువంటి సిద్కియాను రాజుగా నియమించాడు. అతను నిజమైన రాజు కాదు, బబులోను నియంత్రణలో ఉన్న ఒక కీలుబొమ్మ రాజు. 11 సంవత్సరాల పాటు ఈ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. కానీ క్రీస్తుపూర్వం 588లో సిద్కియా యూదా చరిత్రలో అత్యంత ఖరీదైన తప్పు చేశాడు. అతను బబులోనుపై తిరుగుబాటు ప్రకటించాడు. దానికి కారణం ఐగుప్తురాజు సిద్కియాకి సహాయం చేస్తాడని వార్త తెలిసింది. కానీ తర్వాత ఐగుప్తురాజు సహాయం చేయలేదు. నెబుకద్నెజర్కి వార్త తెలిసినప్పుడు అతను ఆగ్రహంతో ఉడికిపోయాడు. ఇకపై ఒప్పందాలు లేవు, క్షమాపణలు లేవు, రెండో అవకాశాలు కూడా లేవు. ఈసారి అతను యెరూషలేంను పూర్తిగా భూమి మీద నుంచి చెరిపివేయాలని నిర్ణయించుకున్నాడు. క్రీస్తుపూర్వం 588 జనవరిలో నెబుకద్నెజరు తన అత్యంత భయంకరమైన ముట్టడిని ప్రారంభించాడు. ఇది సాధారణ ముట్టడి కాదు, ఒక భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. నెబుకద్నెజరు యెరూషలేం చుట్టూ మరో రక్షణ గోడను నిర్మించాడు. అంటే ఒక నగరాన్ని మరో నగరం చుట్టుముట్టినట్లుగా. ఎవరూ లోపలికి రాలేరు, ఎవరూ బయటకు వెళ్ళలేరు. ఆహారం లేదు, సహాయం లేదు. నెబుకద్నెజరు తన సైన్యాన్ని 24 గంటల విధులుగా విభజించాడు. ఒక దళం దాడి చేస్తే మరొకటి విశ్రాంతి తీసుకునేది. అలా పగలు రాత్రి ఒత్తిడి కొనసాగేది. ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేదు. కానీ అతని అసలైన ఆయుధం సైన్యం కాదు, సరైన సమయం. యెరూషలేం వద్ద కొన్ని నెలలకు సరిపడా ఆహారం మాత్రమే ఉంది. బబులోను వారి వద్ద యెరూషలేంకు సంవత్సరాలకు సరిపడే నిల్వలు ఉన్నాయి. యెరూషలేం ప్రజల మనోధైర్యం రోజురోజుకు క్షీణిస్తోంది. బబులోను వారి ఉత్సాహం మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. ఎందుకంటే నగరం పడిపోయిన తర్వాత దోపిడీ చేసుకునే అవకాశం వారికి కనబడుతుంది. నెబుకద్నెజర్కు ఇది చాలా సులభమైన లెక్క. ఆకలి అతని తరపున యుద్ధం చేస్తుంది. యెరూషలేం ప్రజలు తమ గోడలపై గర్వపడేవారు. అవి 12 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల మందం కలిగిన భారీ రాతి గోడలు. శతాబ్దాలుగా అవి శత్రువులను అడ్డుకున్నాయి. కానీ నెబుకద్నెజరు వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేశాడు. మునుపటి ముట్టడుల సమయంలో అతని ఇంజనీర్లు ప్రతి బలహీనమైన ప్రదేశాన్ని గుర్తించారు. ముట్టడి దొంగలు ద్వారాలను కొడుతున్నాయి. సొరంగ కార్మికులు పునాదులను బలహీనపరుస్తున్నారు. యంత్రాలు గోడలపై ఉన్న రక్షకులపై నిరంతరం రాళ్లు విసురుతున్నాయి. నెలల తరబడి గోడలు నిలబడ్డట్టే కనపడ్డాయి. కానీ నెబుకద్నెజరు బలంపై కాదు, గణితంపై ఆధారపడ్డాడు. ప్రతి దెబ్బ ఒక చిన్న పగుళ్లు సృష్టించింది. ప్రతిరోజు త్రవ్వకం గోడలను మరింత బలహీనపరిచింది. అజేయంగా కనిపించిన గోడలు నెమ్మదిగా కూలిపోతున్నాయి. అవి కూలిన క్షణం మారణహోమం ప్రారంభమవుతుంది. అయితే నెబుకద్నెజర్కు అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇంకా మిగిలే ఉంది. అది కత్తి కాదు, అది యంత్రం కాదు, అది ఆకలి. మొదటి నెలలో యెరూషలేము ఆహారాన్ని మొత్తం ప్రజలకు పంచేసింది. 3వ నెలలో ప్రజలు చెట్ల బెరడులను తినడం ప్రారంభించారు. 6వ నెలకు వచ్చేసరికి చెప్పుల తోలును ఉడికించుకొని తిన్నారు. ఒక ముక్క ఆహారం కోసం పోరాడుతున్న కుటుంబాలు.
18 నెలల నరకయాతన తర్వాత గోడలో పగులు ఏర్పడింది. ఒకేసారి 10 మంది సైనికులు పక్కపక్కనే లోపలికి ప్రవేశించగలిగేంత పెద్ద రంధ్రం. సిద్కియాకు ఇప్పుడు ఒకటే మార్గం కనిపించింది: పారిపోవడం. అతను కొంతమంది సైనికులతో కలిసి నగరం నుండి రహస్యంగా బయటికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. బబులోనులు అతన్ని వెంబడించారు. యెరికో మైదానాల్లో అతన్ని పట్టుకున్నారు. సిద్కియాను నెబుకద్నెజర్ ఎదుటకు తీసుకువచ్చారు. అక్కడ అతనికి ఊహించలేని శిక్ష ఎదురైంది. మొదట అతని కుమారులను తీసుకుని వచ్చారు. వాళ్ళు యూదా రాజవంశానికి చెందిన వారసులు. సిద్కియా వారి ప్రాణాల కోసం వేడుకున్నాడు. బంగారం ఇస్తానన్నాడు, శాశ్వత విధేయత చూపిస్తానన్నాడు. కానీ నెబుకద్నెజరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను కేవలం తన సైనికులకు సంకేతం ఇచ్చాడు. సిద్కియా తన కుమారుల మరణాన్ని తన కళ్ళతో చూశాడు. ఆ తర్వాత బబులోను సైనికులు అతని కళ్ళను పీకివేశారు. ఆ తర్వాత నెబుకద్నెజరు యెరూషలేములోని సొలొమోను ఆలయాన్ని కూడా ధ్వంసం చేశాడు. అయితే ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. నెబుకద్నెజర్ కూడా దానికి సమాధానం చెప్పలేకపోయాడు. ఇశ్రాయేలు దేవుడు ఈ విధ్వంసాన్ని ఎందుకు అనుమతించాడు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ యూదులు చెరలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు. దానికి సమాధానం: యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. దేవునికి దూరంగా ఇశ్రాయేలు ప్రజలు జీవించారు. కాబట్టే ఇశ్రాయేలు ప్రజలకి అంత కష్టం వచ్చింది. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమించిన ఇశ్రాయేలు జనాన్ని దేవుడు శిక్షిస్తే మనల్ని శిక్షించడని మనం అస్సలు అనుకోవద్దు. కాబట్టి ఇక నుండి అయినా సరే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా భయంతో జీవిద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. హై బటన్ కనిపిస్తే హైప్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.